ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న తుపాను రెమల్ మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీవ్ర తుపాను ప్రభావంతో ఏపీలోని ప్రధాన ఓడరేవుల్లో ఆదివారం 2వ నెంబర్ భద్రతా సూచిక ఎగురవేశారు. తుపాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రెమల్ తీవ్ర తుఫాను నేపథ్యంలో బంగ్లాదేశ్లోని తీర ప్రాంత గ్రామాల నుంచి 1,15,000 మందిని సురక్షిత శిబిరాల్లోకి తరలించారు. బంగ్లాదేశ్లోని తీర ప్రాంతాల్లో అత్యధిక గ్రామాలు సముద్ర మట్టానికి 1 లేదా 2 మీటర్ల ఎత్తులోనే ఉంటాయి. దీంతో ఎత్తైన ఉప్పెనలు ఆ గ్రామాలను తుడిచిపెట్టేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ముప్పు అంచున ఉన్న ప్రజలందరినీ తుఫాను షెల్టర్లలోకి తరలించారు. ఈ తీవ్ర తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్లోని కోస్తా జిల్లాలు కోల్కతాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కోల్కతా విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు పలు రైళ్లను రద్దు చేశారు. సుందర్బన్స్, సాగర్ ద్వీపం ప్రాంతాల నుంచి సుమారు 1.10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 16 బెటాలియన్లను తీర ప్రాంతాల్లో మోహరించినట్లు తెలియజేశారు. భూ ఉపరితలం నుంచి తీవ్ర తుఫాన్ దిశగా గాలులు ప్రయాణిస్తున్నందున దేశంలో వాయువ్య, మధ్య, ఉత్తర, తూర్పు భారతంతో పాటు దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు, వడగాల్పుల తీవ్రత కూడా కొనసాగుతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోత పెరిగింది. పలుచోట్ల మేఘాలు ఆవరించిన వేడి వాతావరణానికి ప్రజలు ఉడికిపోయారు. సోమ, మంగళవారాలు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదు కానున్నాయి. ఎండ తీవ్రతతో పాటు పలుచోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.